అధ్యాయం 34వ వచనం నుండి చదువుదాం. లూకా సువార్త 21వ అధ్యాయం 34వ వచనం నుండి నేనొక వచనం మీరొక వచనం చదువుకుందాం. 34 నేను చదువుతాను, 35 మీరు చదవండి, 36 మనందరం కలిసి చదువుదాం. మీ హృదయములు ఒకవేళ తిండి వలనను మత్తు వలన ఐహిక విచారముల వలనను మందముగా ఉన్నందున ఆ దినము అకస్మాత్తుగా మీ మీదికి ఉరి వచ్చినట్టుగా రాకుండా మీ విషయమై మీరు జాగ్రత్తగా ఉండుడి. కాబట్టి మీరు జరగబో వీటినెల్లను తప్పించుకొని మనుష్య కుమారుని ఎదుట నిలవబడుటకు శక్తి గలవారగునట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చేయుచు మెలకువగా ఉండుడని చెప్పెను. పరిశుద్ధుడైన తండ్రి, ఈ ఉదయకాలం మీరిచ్చిన వర్తమానం, సమయం, ఈ లేఖన భాగం, ఆరాధనా తలంపులు, మిమ్మల్ని ఆరాధించే భాగ్యం, వీటన్నిటిని బట్టి స్తోత్రములు. ప్రభువా, ఆఖరి దినాలలో ఆఖరి భాగంలో మేము బ్రతుకుతున్నాం. మీ రాకడకు మా పోకడకు చాలా దగ్గరగా దినాలు సమయాలు కనపడుతున్నట్లుగా అనిపిస్తుంది. ఇంకా నమ్మని వారు నమ్మునట్లుగా, నమ్మిన వారు నమ్మకంగా బ్రతుకున్నట్లుగా సహాయం చేయమని కృపగల మీ బాహువులకు అప్పగించుకుంటూ మా ప్రభువు రక్షకుడైన క్రీస్తు యేసు నామమున వినయంతో వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, మనుషులు 2 రకాలు. స్లైడ్. దేవుణ్ణి నమ్ముతున్నాం అని చెప్పేవాళ్ళు ఒక పక్క ఉంటారు, దేవునికి లోబడుతున్నాం అని చెప్పేవాళ్ళు ఒక పక్కన ఉంటారు. ఈ బొమ్మ కనపడుతుందా మీకు? ఎడం పక్క ఏం కనపడుతుంది? ఎడం పక్క లెఫ్ట్ సైడ్ ఐ బిలీవ్ ఇన్ గాడ్, అంటే దేవుణ్ణి నేను నమ్ముతున్నాను. రైట్ సైడ్ ఏం కనపడుతుంది? ఏ దారిలో ఎక్కువ మంది ఉన్నారు? అంటే నమ్మేవాళ్ళు బోల్డ్ మంది ఉంటారు. నమ్మేవాళ్ళు అందరూ పరలోకం వెళ్ళరు. మరి ఎవరు వెళ్తారు? ఆయన మాటకు లోబడివాడు. దేవుని వాక్యంలోకి వెళ్ళబోయే ముందు ఒక చిన్న ప్రశ్న. నీ ట్రాక్ ఏది రెండిట్లో? వాట్ ఈజ్ యువర్ ట్రాక్? దేవుణ్ణి నమ్మే దారా, దేవునికి లోబడే దారా? నమ్మడం అనేది అపవాది కూడా చేస్తాడు. ఆ మాట యాకోబు రాశాడు. దయ్యములు కూడా నమ్మి వణుకుచున్నవి. దాన్ని ఇమోషనల్ ఫెయిత్ అంటారు. అంటే భావోద్రేకపరమైన విశ్వాసంలో రకరకాలు ఉంటాయి. ఒకటి ఇంటలెక్చువల్ ఫెయిత్, మానసిక విశ్వాసం. ఇమోషనల్ ఫెయిత్ అంటే భావోద్రేకపరమైన విశ్వాసం. బట్ డైనమిక్ ఫెయిత్ వేరు. ఇంటలెక్చువల్ ఫెయిత్ అంటే ఏంటంటే యేసు ప్రభు దేవుడు, బైబిల్ దేవుని వాక్యం, నమ్మితే పరలోకం వెళ్తారు. దీన్ని ఇంటలెక్చువల్ ఫెయిత్ అంటారు. ఇమోషనల్ ఫెయిత్ అంటే ఏంటంటే వాక్యం వినేటప్పుడు కళ్ళనీళ్ళు లొట్లొట్లా గారిపోతాయి, ప్రార్థన చేసేటప్పుడు తెగ ఏడిచి ప్రార్థన చేస్తారు, కానీ ప్రార్థన అయిపోయాక మళ్ళీ మామూలుగానే ఉంటారు. దాన్ని ఇమోషనల్ ఫెయిత్ అంటారు. దయ్యాలకు కూడా ఉంది అది, నమ్మి వణుకుచున్నాయి. అందుకే ఆ సేనా దయ్యం పట్టిన వాడు చూసి పరిగెత్తుకొని వచ్చి సాగిలపడి నమస్కారం చేసి, యేసు సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, మాతో నీకేం పని అని వణికాడు, ఆరాధించాడు కూడా. కానీ మరి వాటికి పరలోకం ఉంటుందా అంటే ఉండదు. కాబట్టి నమ్మిక అనే దాంట్లో, అందుకే ఒక దైవ సేవకుడు ఇలాగన్నాడు, నీ నమ్మిక నీ నడవడిలో తేడా తేకపోతే నీ నమ్మిక కాదు.
నీ నమ్మిక నీ నడవడిలో తేడా తీసుకురాకపోతే నీ నమ్మిక కాదు. సో నమ్మిక అనేది తప్పకుండా నడవడిలో తేడా తేవాలి. అది ఫెయిత్, విశ్వాసం అనే నాణ్యానికి, విశ్వాసం అనే కాయిన్కి రెండు దిక్కులు ఉంటాయి అని మనం చాలా పర్యాయాలు వింటుంటాం. అదేంటంటే, ఒకటి రిస్క్ బేరింగ్, రెండు క్యారెక్టర్ చేంజింగ్. అంటే దేవుని కోసం తెగించే గుణం, ప్రవర్తనలో మార్పు చెందిన తత్వం. ఈ రెండు కనపడకపోతే అది విశ్వాసం కాదు. ఒక నోటు చెల్లాలంటే ఎన్ని వైపులు ప్రింటింగ్ అవ్వాలండి? రెండు వైపులా. ఒక నాణ్యం చెల్లాలంటే ఎన్ని వైపులు ప్రింట్ అవ్వాలి? రెండు వైపులా. విశ్వాసం చెల్లాలంటే రెండు వైపులా ఉండాలి. ఏంటా రెండు వైపులు? దేవుని కోసం తెగించే గుణం ఉండాలి. తర్వాత తన సొంత ప్రవర్తనలో మార్పు రూపాంతరం చెందే గుణం ఉండాలి. మంచిది. ఈ ఉదయకాలం నేను చదివించిన ఈ వాక్య భాగం ఆధారంగా నేను చెప్పబోతున్న అంశం ఏంటంటే, ప్రార్థనతో మన సంబంధం అనేది నేను ఈ ఉదయకాలం మీ ముందు పెడతాను. ఆ రిలేషన్షిప్ టు ఆర్ ప్రేయర్ లైఫ్, ప్రార్థనా జీవితంతో లేదా ప్రార్థనతో మన సంబంధం. ప్రియులారా, ఇది చెప్పడానికంటే ముందు ప్రార్థనను గురించిన కొన్ని వాస్తవాలు చెబుతాను. నేను పలికే ఈ మాటలన్నీ కూడా యాంత్రికమైన మాటలుగా, యాదృచ్ఛికమైన మాటలుగా తీసుకోవద్దు. ప్రతి మాట కూడా విలువైన మాటే. మీరు వింటే జాగ్రత్తగా వినండి. ఒకవేళ వింటూ రాసుకోగలిగితే రాసుకోండి. కానీ ఇది ప్రతి మాటను కూడా ఆలోచనపూర్వకంగా తీసుకోండి. మళ్ళీ ఇంటికి వెళ్ళాక ఆలోచన చేయండి. మొదటిది ఏంటంటే, భూమి మీద ఉన్న మనిషి పరలోకములో ఉన్న దేవుని కలుసుకోవడానికి అత్యద్భుతమైన వారధి ప్రార్థన. భూమి మీద ఉన్న మనిషి పరలోకములో ఉన్న దేవుని కలుసుకోవడానికి అత్యద్భుతమైన వారధి ప్రార్థన. వారధి లేకపోతే, కృష్ణా నది మీద వారధి లేకపోతే గుంటూరు కృష్ణా జిల్లాకి లింకు తెగిపోతుంది. అలాగే ప్రార్థనే లేకపోతే దేవునికి మనిషికి సంబంధం తెగిపోతుంది. రెండోది, ప్రార్థించని వ్యక్తి ఉండడు. ఏదో ఒక సందర్భంలో, తప్పకుండా ఏదో ఒక సందర్భంలో ప్రార్థిస్తూనే ఉంటాడు. ప్రార్థించడానికి అనుకూలమైన పరిస్థితులు మనిషికి కలుగుతాయి. అది ఎట్లాగంటే, అవసరాలు కావచ్చు, అపాయాలు కావచ్చు, ఆశీర్వాదాలు కావచ్చు, ఆశలు కావచ్చు, ఆర్థిక పరిస్థితులు కావచ్చు, ఆరోగ్య పరిస్థితులు కావచ్చు, ఆధ్యాత్మిక విషయాలు కావచ్చు. ఏ విషయాల్లోనైనా కూడా ప్రార్థించని వ్యక్తి ఉండడు. తప్పకుండా ఏదో సమయంలో ప్రార్థిస్తాడు. దేవుడు లేడు అని చెప్పే యాపిల్ కంపెనీ అధినేత స్టీవ్ జాబ్స్ కూడా ఆఖరి సమయంలో ఏం చేశాడో మీరు ఆ వైరల్ అయిన వీడియోని చూడండి. మీరు యూట్యూబ్లో కొడితే వస్తుంది, ఫైనల్ వర్డ్స్ ఆఫ్ స్టీవ్ జాబ్స్ అని. అది కొడితే వస్తుంది. ఇప్పుడు కొట్టకండి, ఇంటికి వెళ్ళాక. తెలుగులో ఉంది, ఇంగ్లీష్లో కూడా ఉంది. రైట్, చదవండి. అంటే ఆ ఆఖరి సమయంలో మనిషి ఏం చేయలేడు, తప్పకుండా అప్పుడైనా దేవుని తలుచుకుంటాడు. ప్రార్థన చేయని అకేషనే ఉండదు. తర్వాత మరొక ప్రాముఖ్యమైన సంగతి ఏంటంటే, బైబిల్ గ్రంథంలో ఎనోషు ప్రార్థన చేయట ప్రారంభమైంది. అది ప్రభువైన యేసు రమ్ము అని బైబిల్ గ్రంథం చివరి పుస్తకం ప్రకటన గ్రంథం 22వ అధ్యాయంలో ముగుస్తుంది. బైబిల్లో 650 ప్రార్థనలు ఉన్నట్టు, దాంట్లో 450 ప్రార్థనలకి జవాబు వచ్చినట్లు లెక్కించబడింది. ఇట్ వాజ్ కౌంటెడ్. బైబిల్ రికార్డెడ్ 650 prayers, and out of them 450 prayers were answered. 450 ప్రార్థనలకు జవాబు దొరికింది. వీటిల్లో బైబిల్లో పొడుగాటి ప్రార్థనలు
చాలా పెద్ద ప్రార్థనలు ఉన్నాయి, చాలా చిన్న ప్రార్థనలు ఉన్నాయి. పెద్ద ప్రార్థనలు ఉన్నాయి, చిన్న ప్రార్థనలు ఉన్నాయి. పాత నిబంధనలో పెద్ద ప్రార్థన రాజుల మొదటి గ్రంథం 8వ అధ్యాయంలో సొలొమోను చేసిన ప్రార్థన దేవాలయంలో. అది సుమారు 1000కి పైగా పదాలు అందులో ఉన్నాయి. క్రొత్త నిబంధనలో పెద్ద ప్రార్థన మన ప్రభువైన యేసుక్రీస్తు వారు గెత్సెమనే తోటలో చేసిన ప్రార్థన. యోహాను సువార్త 17వ అధ్యాయంలో ఆ ప్రార్థన కనపడితే దాంట్లో సుమారు 600 పదాలు ఉంటాయి. హీబ్రూ బైబిల్లో 1000కి పైన పదాలు సొలొమోను ప్రార్థన పాత నిబంధనలో ఉంటే, కొత్త నిబంధనలో గ్రీక్ బైబిల్లో న్యూ టెస్టమెంట్లో యేసుప్రభువు చేసిన ప్రార్థనలో సుమారుగా 600 పదాలు కనపడతాయి. ప్రియులారా, ప్రార్థన అనేది చాలా ప్రాముఖ్యమైన కార్యక్రమంగా క్రైస్తవ జీవితంలో మనం ఎరుగుతూ ఉన్నాం. మరి అసలు ఒకరి భక్తి జీవితానికి కొలమానం ఏంటంటే అతని రహస్య ప్రార్థన, అతని ఏకాంత ప్రార్థన. ఒక భక్తి జీవితానికి కొలమానం పాటలు పాడటం కాదు, వాయిద్యాలు వాయించటం కాదు, లేకపోతే కార్యక్రమాలు చేయటం కాదు. ఒకని భక్తి జీవితానికి కొలమానం ఏంటి? ద సీక్రెట్ ప్రేయర్. రహస్యంగా ఎంతసేపు నువ్వు ప్రార్థిస్తావో అదే నీ భక్తి జీవితం. దట్ ఈస్ యువర్ ట్రూ స్పిరిచువల్ లైఫ్. అందుకే ఇందాక పాడిన పాటలో కూడా మనం పాడాం, సంపూర్ణ భక్తి సంకేతం, వినయ విధేయతలకు నిలయం. కాబట్టి ప్రార్థన అనేది, అందుకే ఒక దైవ సేవకుడు ఇలాగన్నాడు, ఏ మనిషి తన ప్రార్థనా జీవితం కంటే గొప్పవాడు కాదు. నో మ్యాన్, నో బిలీవర్ ఈజ్ గ్రేటర్ దాన్ హిస్ ప్రేయర్ లైఫ్. వ్యక్తిగతంగా దేవునితో నువ్వెంత సమయం గడుపుతావో నీ యొక్క ఆధ్యాత్మిక జీవితం అంతే. బహిరంగంగా పాడే పాటలు, చేసే పరిచర్య ఇది సెకండరీ, ఇది 2వ తరగతికి చెందింది. కానీ మొట్టమొదటిది నువ్వు ఒంటరిగా ఎంత సమయం గడుపుతావు. అందుకనే మత్తయి సువార్త 5, 6, 7 ఈ 3 అధ్యాయాలను కొండ మీద ప్రసంగం అని పిలుస్తారని మనకు తెలుసు. దీనికి బైబిల్ పండితులు పెట్టిన పేరేంటంటే ద ఫౌండేషన్స్ ఆఫ్ క్రిస్టియన్ లైఫ్, క్రైస్తవ జీవిత పునాదులు, పరలోక రాజ్య పునాదులు అని అంటారు. అంటే ఆ పునాదుల్లో ప్రభువు వారు చెబుతూ రహస్యమైన జీవితాన్ని గురించి ఆయన ఎక్కువ మాట్లాడాడు. ఆ 6వ అధ్యాయంలో నీ ధర్మం రహస్యంగా ఉండాలి, నీ ఉపవాసం రహస్యంగా ఉండాలి, నీ ప్రార్థన రహస్యంగా ఉండాలి. కాబట్టి ఇవి బహిరంగంగా ఉండకూడదని కాదు, ప్రధానంగా రహస్య జీవితంలో అది పుట్టాలి, జనించాలి. కాబట్టి సీక్రెట్ లైఫ్ అంతే. అందుకే అప్పుడప్పుడు మనం వింటుంటాం కదా, ఒక కట్టడం యొక్క దృఢత్వాన్ని పైకి కనబడే భాగాన్ని బట్టి అంచనా వేయాలా, కట్టడం కింద ఉన్న పునాదిని బట్టి అంచనా వేయాలా? ఒక చెట్టు యొక్క దృఢత్వాన్ని పైకి కనబడే భాగాన్ని బట్టి అంచనా వేయాలా, లోపల ఉన్న వేరును బట్టి అంచనా వేయాలా? అంతే. ఒక క్రైస్తవుని యొక్క ఆత్మీయతను పైకి కనబడే కార్యక్రమాలను బట్టి అంచనా వేయకూడదు, లోపట అతని ప్రార్థనా జీవితం. అందుకే ఇలా చెబుతారు, ఒక వ్యక్తి తన రహస్య ప్రార్థనలో ఓడిపోతే బహిరంగంగా అతడు చేసే పనులన్నీ నటనే. ఇట్స్ ఓన్లీ అన్ యాక్షన్ అండ్ పర్ఫార్మెన్స్, కార్యక్రమం అండ్ నాటకం అని అర్థం అన్నమాట. కాబట్టి మనం క్రైస్తవ జీవితంలో ఎన్నడూ ప్రార్థనకు నిర్లక్ష్యం, తక్కువ స్థానం ఇవ్వకూడదు. తర్వాత దైవ చిత్తానుసారమైన ప్రార్థనాపరులను కలిగిన సంఘం అది ఐశ్వర్యవంతమైన సంఘం. దేవుని చిత్తానుసారంగా ప్రార్థించే వాళ్ళను ఎక్కువ మందిని
ఏ సంఘమైతే కలిగి ఉంటుందో వారు ఆ సంఘానికి ఆస్తి లాంటి వాళ్ళు. అంతేకాదు, దైవవాక్యానుసారంగా ప్రార్థించే సంఘం ఉజ్జీవకరమైన సంఘం. దేవుని వాక్యానుసారంగా ప్రార్థించే సంఘం ఉజ్జీవమైన సంఘం. ప్రార్థన లేని వ్యక్తి కానీ, కుటుంబం కానీ, సంఘం కానీ, మళ్ళీ చెప్తున్నాను, ప్రార్థన లేని వ్యక్తి కానీ, కుటుంబం కానీ, సంఘం కానీ దేవుని దృష్టిలో మృతమైన వారి కింద లెక్కే. అందుకే ప్రార్థన అనే దాన్ని ఊపిరితో భక్తులు పోలుస్తారు. ఇంతకుముందు కూడా మనం పాడిన పాట అంతరార్థం అదే, నిత్యము ప్రార్థన ఊపిరితో బ్రతుకుచుండుటే మహాభాగ్యం. కాబట్టి ప్రార్థన అనేది అంత ప్రాముఖ్యమైనది. కాబట్టి నిజమైన భక్తికి నిజమైన ప్రార్థన ఒక వ్యక్తిని రూపాంతరపరుస్తుంది. ప్రార్థన అతని యొక్క జీవితాన్ని మార్పు తెస్తుంది. మొదటిగా నా ప్రార్థన నాలో రూపాంతరం తెస్తుంది. ప్రార్థన చేయుచుండగా ఆయన ముఖరూపము మారెను అని ఒక దైవజనుడు, బహుశా ఆయన టోరీ అనుకుంటా, ఈఎం బౌన్స్ అనే దైవ సేవకుడు ఇలాగన్నారు, మోకాళ్ళ ద్వారా గుంటలు ఏర్పడాల్సిన స్థలములో గడ్డి మొలిచేలాగా నువ్వు చేస్తూ ఉంటే సాతానుడు నీ మీద గెలిచినట్టే. మోకాళ్ళ ద్వారా ఏర్పడాల్సిన గుంటల్లో గడ్డి మొలిచేలాగా చేస్తుంటే సాతానుడి చేతిలో నువ్వు ఉన్నట్టే. అంటే నువ్వు మోకాళ్ళ ద్వారా ప్రార్థన చేసేటప్పుడు అక్కడ గుంటలు ఏర్పడాలి. అంటే అటువంటి ప్రార్థనా జీవితం మనలో ఉన్నప్పుడు దేవుడు మెచ్చుతాడు. అంటే ప్రార్థన చేయడానికి అనేకమైన పద్ధతులు ఉన్నాయి, కానీ ఆ దైవజనుడు చెప్పిన మాటను నేను మీకు జ్ఞాపకం చేశాను. కాబట్టి సహోదరులారా, మరి ప్రార్థన జీవితం అనే దాన్ని మనం ఎప్పుడు నిర్లక్ష్యం చేయకూడదు అని నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. మరి ప్రసంగికుల చక్రవర్తిగా చెప్పబడే చార్లెస్ హెడన్ స్పర్జన్, ఆయన కూడా ప్రార్థన గురించి అనేకమైన మాటలు పలికారు. వాటిల్లో ఒక మాట, ఏ మ్యాన్ వితౌట్ ప్రేయర్ ఆట్ నాట్ టు లివ్. ప్రార్థించని మనిషి బతికుండాల్సిన అవసరం లేదు అన్నాడు. ఏ మ్యాన్ వితౌట్ ప్రేయర్ ఆట్ నాట్ టు లివ్ అన్నాడు. తర్వాత మరొక దేవుని సేవకుడు ఇలాగన్నాడు, ఎఫెక్టివ్ ప్రేయర్స్ విల్ నాట్ ఎమర్జ్ ఫ్రమ్ డిఫెక్టివ్ లైఫ్స్. ప్రభావవంతమైన ప్రార్థనలు పనికి మాలిన బతుకుల్లో నుండి పుట్టవు. చెప్పండి సార్ అందరూ. ప్రభావవంతమైన ప్రార్థనలు పనికి మాలిన బ్రతుకుల్లో నుండి పుట్టవు. కాబట్టి పరిశుద్ధమైన జీవితాల్లో నుంచే ప్రభావవంతమైన ప్రార్థనలు పుడతాయి. బెంజమిన్ ఫ్రాంక్లిన్, ఎవరైనా? బెంజమిన్ ఫ్రాంక్లిన్, ఓకే, ఆయన ఒక మాట అన్నారు, నువ్వు 100 ఏళ్ళు బతుకుతావు అన్నట్టు పని చేయి, రేపే చనిపోతావు అన్నట్టు ప్రార్థన చేయి. పని చేసేటప్పుడు ఎడ చేయాలి? 100 ఏళ్ళు బతుకుతాం అన్నట్టు పని చేయాలంట. ప్రార్థన చేసేటప్పుడు ఎడ చేయాలి? రేపు చచ్చిపోతాం. అర్థమైందా? రేపు మనం చచ్చిపోతాం అనుకోండి, ఈరోజు చేసే పని ఏంటి? ఇంటికి వెళ్ళి సిల్వర్ స్పూన్ నుంచి బిర్యానీ తెప్పించుకుంటారా? అసలు ఎక్కుతుందా? ఎంత ప్యాషన్ ఉంటుంది, ఎంత ఆందోళన ఉంటే ఎన్ని రకాల ఆలోచనలు వస్తాయి. కాబట్టి ప్రార్థన అనేది మన జీవితంలో చాలా నిర్లక్ష్యానికి గురవుతూ ఉంది. అందుకే ప్రార్థన యొక్క ప్రభావాన్ని మరొకసారి గుర్తెరగడానికే ఈ సందేశం. ప్రార్థనలు, నిజమైన ప్రార్థనలు అడ్డులు తొలగిస్తాయి, సంకెళ్లను విడగొడతాయి, చెరసాలలను తెరుస్తాయి, తిన్నని మార్గాలను విశాలపరుస్తాయి, ఇరుకు మార్గాలను
ఇంకా ఎక్కువగా విశాలపరుస్తాయి. నిజమైన ప్రార్థనలు అలా ఉంటాయి. కాబట్టి ప్రియులారా, ఈ ఉదయకాలం ప్రార్థన అనేది దాని యొక్క ప్రభావం, దాని యొక్క ప్రాముఖ్యత మనం ఎరిగితే ఎంత మంచిదో, ఎంత బాగుంటుందో. మరొక దేవుని దాసుడు ఇలాగన్నాడు, నువ్వు ఎవరి కోసమైతే సనుగుతావో వాళ్ళ కోసం ప్రార్థించవు, ఎవరి కోసమైతే ప్రార్థిస్తావో వాళ్ళ కోసం సనగవు. నువ్వు ఎవరి గురించి అయినా సనుగుతున్నావు అని అంటే అర్థం ఏంటి? యు ఆర్ నాట్ ప్రేయింగ్ ఫర్ దెమ్. నువ్వు ఎవరి గురించి అయినా ప్రార్థిస్తున్నావు అంటే అర్థం ఏంటి? నువ్వు వాళ్ళ కోసం సనగవు. యు కెనాట్ గ్రంబుల్. అంటే సనుగుట, ప్రార్థించుట రెండు ఒక వరలో ఇమిడే కత్తులు కాదు. ప్రభువారు ఈ లోకములో ఉండగా అనేక పర్యాయాలు ప్రార్థించారు. నేను లెక్కబెట్టలేదు, కానీ ఒక దైవ సేవకుడు లెక్కబెట్టి చెప్పాడు. యేసు ప్రభువారు ప్రార్థించిన సందర్భాలు క్రొత్త నిబంధనలో 25 ఉన్నాయంట. పౌలు ప్రార్థించిన సందర్భాలు కానీ, ప్రార్థన విషయమై ఇచ్చిన హెచ్చరికలు కానీ బైబిల్లో 41 ఉన్నాయంట. 25 times Jesus prayed. 41 times Paul prayed or instructed about prayer. ప్రార్థన అనేది ఎంత ప్రాముఖ్యమైనదో ఈ కొంచెం వివరణతో మనకి అర్థమై ఉంటుంది అని నేను నమ్ముతున్నాను. ప్రియులారా, మరి ప్రార్థన కొరకు ఎవరైతే ప్రార్థన విషయంలో అలక్ష్యంగా ఉంటారో వారి తమ క్రైస్తవ జీవితంలోనే అలక్ష్యంగా ఉంటున్నట్టు లెక్క. మరొక మాట ఇలాగన, మనిషికి 2 అవకాశాలు ఉంటాయి. అదేంటంటే దేవుడు వింటుండగా ప్రార్థించటమా, లేకపోతే దేవుడు విననప్పుడు ప్రార్థించటమా. దెర్ ఆర్ ఓన్లీ 2 ఆపర్చునిటీస్. చెప్పండి, ఏంటి ఆ 2? దేవుడు వింటుండగా ఇప్పుడు నా వైపు చూడండి, దీని అర్థం ఏంటో చెప్తాను. దేవుడు వింటుండగా ప్రార్థించడం అంటే ఎప్పుడు వింటాడు ఆయన? వెన్ యు ఆర్ అలైవ్, వెన్ యు ఆర్ ఆన్ ద ఎర్త్. ఇక్కడ ఉండగా ప్రార్థిస్తే ప్రభు వింటాడు. మరి దేవుడు ప్రార్థన వినని సందర్భం ఏంటి? నువ్వు చనిపోయాక పాతాళంలో పడతావే, నరకంలో, గాడ్ విల్ నాట్ హియర్. దేవుడు విండు. కాబట్టి ప్రతివాడు ప్రార్థించి తీరాల్సిందే. దేవుడు వినేటప్పుడు ప్రార్థించాలంటే బతికినప్పుడు ప్రార్థించాలి. దేవుడు విననప్పుడు ప్రార్థించాలంటే చచ్చిపోయాక. నరకంలో పడిన తర్వాత ఇక అదే పని, వేరేది ఉండదు. ప్రార్థన చేయడమే పని. అయ్యా ప్రభువా, నువ్వు ఎన్ని అవకాశాలు ఇచ్చావు నాయన. ప్రభువా, ఎంతమంది సేవకులనైనా బాప్తీసం అంటే నేనే వెనక్కి ప్రభా, నాకు ఇది న్యాయమే ప్రభువా. ప్రభువా, అయినా తట్టుకోలేకపోతున్నాను ప్రభువా, ఒక గ్లాసు నీళ్ళు నీవు ప్రభువా. అరుస్తూనే ఉంటారు. ఆలోచన చేయండి, కోట్ల మంది ఒకేసారి అలా కేకలేస్తూ ఉంటే ఎలా ఉంటుంది ఆ సన్నివేశం? ఊహించండి. కానీ ఎవరు వినరు. అది ఇట్ విల్ నాట్ బి హర్డ్. కాబట్టి దేవుని వాక్యాన్ని వింటున్న సోదరులారా, సోదరీలారా, నీవు ప్రార్థన జీవితాన్ని గురించి ఉదయకాలం తీవ్రంగా ఆలోచించు. భూమి మీద ఉండగా మాత్రమే దేవుడు ప్రార్థించే అవకాశాన్ని మనుషులకు కల్పించాడు. భూమిని వదిలిన తర్వాత యూ డోంట్ హ్యావ్ ఆపర్చునిటీ టు ప్రే. ఎందుకు అంటే నమ్మిన వారికేమో ఈ జీవితం తర్వాత ప్రార్థన అవసరం లేదు, నమ్మని వాళ్ళకేమో ఈ జీవితం తర్వాత ప్రార్థన చేసిన ఉపయోగం లేదు. నమ్మిన వాళ్ళకి ప్రార్థించే అవసరం లేదు. ఎందుకు? పరలోకం వెళ్ళిన తర్వాత ప్రార్థన ఉంటుంది. ఇంకా నో మోర్ ప్రేయర్స్, ఓన్లీ ప్రైజెస్. ఆ పట్టణాన్ని చూడటం, దాన్ని చూసి నోరు వెళ్ళబెట్టడం,
ఈ పట్టణం ఎంత బాగుంది, ఈ తలుపు ఎంత బాగుంది, ఈ గుమ్మం ఎంత బాగుంది. ఆ ప్రభువుని చూడటం, ప్రభువా ఎంత ప్రేమించావు నాయన నన్ను అనుకోవడం. ఇదే. అటు పేతురుని చూడటం, ప్రైజ్ ది లార్డ్, నువ్వు ఎలా వచ్చావు అసలు ఇక్కడికి అంటే, నేను కూడా మీకు లాంటి వాడిని, నేను నోరు బారేసుకునేవాడిని, దుడుకోడిని, కానీ కేవలం దేవుని కృప. దేవుడు ఎంత మంచివాడు. ఆ పక్కకి వెళ్ళి తోమాని అడిగితే, తోమా నువ్వు ఎలా వచ్చావు ఇక్కడికి అని అంటే, నేను కూడా అనుమానపు తోమానని మీకు తెలుసు కదా, కేవలం ప్రభు కృప, ఆయన సహనం నన్ను ఇక్కడికి నడిపించింది. ఈ రీతిగా అందరినీ కలుసుకుంటూ ఉండటానికి ఇక అక్కడ ప్రార్థన అవసరంలా, పరలోకంలో అవసరంలా, మరి పాతాళంలో, నరకంలో ఎప్పుడూ ఉండేది అదే. కాబట్టి నువ్వు భూమి మీద ఉండగా ప్రార్థన నిర్లక్ష్యం చేస్తున్నావు అని అంటే, నరకంలోకి వెళ్ళాక ప్రార్థనని కోరుకుంటున్నావు అని. చాయిస్ నీదే. ఇక్కడ ప్రార్థన చేసి తప్పించుకుంటావా, లేదా జవాబు రాని ప్రార్థనలతో నిత్యత్వం అంతా ఏడుస్తూ పళ్ళు కొరుకుతూ గడుపుతావా? ఒక క్రైస్తవ జీవితం ప్రార్థనతోనే ప్రారంభమవుతుంది. పుట్టగానే బిడ్డ బయటికి రాగానే చేసే మొదటి పని ఏంటి? ఏడవడం. ఎందుకు ఏడుస్తారు చెప్పండి? సైంటిఫిక్గా, శాస్త్రపరంగా డాక్టర్లు, నర్సులు ఉన్నారు కదా, ఎందుకు ఏడుస్తారు? ఎందుకు ఏడుస్తారు? ఏడవాలి కాబట్టి ఏడుస్తారా? అప్పుడు దాకా తల్లి తీసుకునే శ్వాస మీద ఆధారపడి ఉంటారు. ఎప్పుడైతే ఆ పేగును తెంచుతారో ఇక తప్పకుండా తను ఊపిరి పీల్చుకోవాలి. బతకాలంటే ఊపిరి పీల్చుకోవాలి, అంతే. దెర్ ఇస్ నో అదర్ ఆప్షన్. అప్పుడు నోరు తెరుస్తాడు, బేరమని కేకేస్తాడు. అప్పుడు మొదలవుతాయి ద ఫంక్షనింగ్ ఆఫ్ లంగ్స్. ఊపిరితిత్తులు పని చేయడం మొదలవుతుంది. అప్పటి నుంచి ఎప్పుడు దాకా కొనసాగుతుంది? చచ్చిపోయేదాకా కొనసాగుతూనే ఉంటుంది. ఒకవేళ అప్పుడు వారి ఏడవలేదంటే ఏం చేస్తారు? కాళ్ళు రెండు పట్టుకొని వెనకాల పెట్టి ఒక్కటేస్తారు. ఎందుకు? వాళ్ళని బాధ పెట్టాలని కాదు, వాడు బతకాలంటే ఏడవాల్సిందే. అంటే వాడు ఊపిరితిత్తులు పనిచేయాలి కాబట్టి వాడు ఏడవాలి. ఏడిస్తేనే అవి తెరుచుకుంటాయి. అలాగే క్రైస్తవ జీవితం, విశ్వాస జీవితం ప్రార్థనతోనే ప్రారంభమవుతుంది. మనందరం రక్షించబడ్డాం దేనివల్ల? ప్రార్థన ద్వారానే. అఫ్కోర్స్ దేవుని ప్రేమ, యేసు ప్రభు రక్తం, విశ్వాసం ఉంది. కానీ అవి మన దగ్గరికి రావడానికి మనం చేసిన పని ఏంటి? ప్రార్థనే కదా. ప్రభు నామమును బట్టి ప్రార్థన చేయువాడెవడో వాడు రక్షింపబడును. యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపెనని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడతావు. సో ప్రార్థనతో మొదలైంది. అది క్రైస్తవ జీవితం. తర్వాత ప్రార్థనతో మొదలవటం మాత్రమే కాదు, నిజమైన క్రైస్తవ జీవితం ప్రార్థనతో రుజువు అవుతుంది. చూడండి ఆ మాట, అపోస్తల కార్యముల గ్రంథం 9వ అధ్యాయం 11వ వచనం. మధ్యలో ఇదిగో అతడు ప్రార్థన చేయుచున్నాడు. బిహోల్డ్ హీ ప్రేయత్. అంటే క్రైస్తవ జీవితం దేంతో మొదలవుతుంది? ప్రార్థనతో. క్రైస్తవ జీవితం దేంతో రుజువు అవుతుంది? ప్రార్థనతోనే. నువ్వు ఇదిగో అతడు పాటలు పాడుచున్నాడు అనలేదు, కానీ ఏముంది? ఇదిగో అతడు ప్రార్థన చేయుచున్నాడు. బిహోల్డ్ హీ ప్రేయత్. ఇదిగో అతడు ప్రార్థన చేయుచున్నాడు. అది మారిన జీవితానికి గుర్తు. ఆశ్చర్యం ఏంటో తెలుసా? ఇక్కడ ఈ మాటలో ప్రార్థన చేయడానికి బంధించడానికి వెళ్ళిన వాడు ప్రార్థనకు బందీ అయ్యాడు. 14వ వచనానికి రండి. ఇక్కడను నీ నామమును బట్టి ప్రార్థన చేయవారినందరినీ బంధించుటకు అతడు ప్రధాన యాజకుల వలన అధికారము పొంది ఉన్నాడని ఉత్తరం ఇచ్చాను. అంటే ఈయన ఎందుకు బయలుదేరాడు?
ప్రార్థన చేసేవాళ్ళనే పట్టుకుందామని బంధిద్దామని బయలుదేరాడు. కానీ ఈయన ప్రార్థనకు బందీ అయ్యి ఆయన కూడా ప్రార్థన చేస్తున్నాడు. సో ప్రార్థించుట అనేది నువ్వు మారినట్టు గుర్తు. ఇప్పుడు చెప్పండి, మరి ప్రార్థన లేకపోవటం అనేది మార్పు లేని జీవితానికి గుర్తు. ఆర్ యు నెగ్లెక్టింగ్ ప్రేయర్? ప్రార్థన నిర్లక్ష్యం చేస్తున్నావా? అందుకే ప్రభువు చెప్పాడు, ఎన్ని మాటలు చెప్పాడండి. ఎల్లప్పుడూ ప్రార్థన చేయండి, విసుకక ప్రార్థన చేయండి, మెలకువగా ఉండి ప్రార్థన చేయండి, నిత్యము ప్రార్థన చేయండి. ఎన్ని ఆజ్ఞలు ఉన్నాయండి బైబిల్లో. మీరేమనుకోకపోతే అందరు నా వైపు ఒకసారి చూడండి. నేను అవసరమైన దానికంటే ఎక్కువే ప్రార్థన చేస్తున్నానండి అన్న వాళ్ళు ఒకసారి మీ చెయ్యి పైకెత్తి చూపించండి. ఒకసారి వీడియో కెమెరా తిప్పుదాం. నేను అవసరమైన దానికంటే ఎక్కువ ప్రార్థన చేసేస్తున్నానండి, చాలా చేస్తున్నాను, ప్రభువు చెప్పిన మోతాదులో చేస్తున్నాను, అంతకంటే ఎక్కువే చేస్తున్నాను అన్న వాళ్ళు చెయ్యి పైకెత్తండి. ఏ మాటనైతే దేవుడు నొక్కి వక్కాణించాడో దాని విషయంలోనే అజాగ్రత్తగా ఉండే వాళ్ళని ఏమనాలి? ఏమనాలండి? అందుకే ప్రభువు చెప్పాడు, బ్రతికుండగా చెప్పాడు, సిలువ మీదకి వెళ్ళబోయేటప్పుడు చెప్తున్న మాట ఇందాక మనం చదువుకుంది, మీరు జరగబో వీటినెల్లను తప్పించుకొని మనిషి కుమారుని నిలబడాలంటే ప్రార్థన చేయాలి. అది కూడా అప్పుడప్పుడు కాదు, ఎల్లప్పుడూ. అంటే ఆ ప్రార్థన ఆత్మ నీలో ఉండాలి. ప్రియులారా, ఈ ఉదయకాలం నేను మీ ముందు కొన్ని సంగతులు త్వరగా పెట్టి ముగిస్తాను. ప్రార్థన ద్వారా లభించే ఒక 4 ఆశీర్వాదాలు చెబుతాను. తర్వాత ప్రార్థనకు ఆటంకాలు చెబుతాను. మూడవదిగా ప్రార్థనలో మనం వాడవలసిన భంగిమలు చెబుతాను. ఈ 3 చెప్పి నా సందేశం ముగిస్తాను. ప్రార్థన ద్వారా కలిగే ఒక 4 ఆశీర్వాదాలు, 4 blessings త్రూ ప్రేయర్. నంబర్ 1, మొదటిది, అది కూడా కంటికి కనబడని ప్రార్థన జీవితం. యేసు ప్రభు దాని గురించి స్పష్టంగా చెప్పాడు. నేను రెఫరెన్స్ చెప్తాను, బైబిల్ చూడకుండా చెప్పాలి యథార్థంగా. మత్తయి సువార్త 6:6. మత్తయి 6:6. నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందున్న నీ తండ్రికి ప్రార్థన చేయము, అప్పుడు రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలమిచ్చును. అది సీక్రెట్గా చేయి. తలుపు వేసి ప్రార్థన చేయి, సీక్రెట్గా ప్రార్థన చేయి. ప్రియులారా, ప్రార్థన జీవితాన్ని మనం ఎలా అంచనా వేయొచ్చు అని అంటే, ఒక ప్రార్థన జీవితాన్ని మనం ఎలా అంచనా వేయొచ్చు అంటే, ఒకటి, ప్రార్థించే వ్యక్తిలో ప్రార్థించే నియమం ఉంటుంది. ఆ నియమం ఉన్న వాళ్ళు ప్రార్థించే సమయం కలిగి ఉంటారు. ప్రార్థించే సమయం కలిగి ఉన్న వాళ్ళు ప్రార్థించే స్థలం కలిగి ఉంటారు. ప్రార్థించే స్థలం కలిగి ఉన్న వాళ్ళు ప్రార్థన బలాన్ని సంతరించుకుంటారు. ప్రార్థించుట అనేది ఒక నియమం. ఆ నియమమే నీకుంటే నువ్వు మొదటగా ప్రార్థన సమయాన్ని ఏర్పరచుకుంటావు. మీరు చాలామందిని అడగండి, వాట్ ఈజ్ యువర్ ప్రేయర్ టైం అంటే, నాకు కుదిరినప్పుడల్లా చేస్తానండి అంటారు. అది ఒట్టి బూటకమైన మాట, అది జస్ట్ డ్రామా. నమ్మొద్దు అలాంటి వాళ్ళని. మీరు ఆఫీస్ టైమింగ్స్ ఏంటంటే, కుదిరినప్పుడల్లా వెళ్తానండి అంటారా? మీ కాలేజ్ టైం ఏంటండి అంటే, ఎప్పుడు పడితే అప్పుడు వెళ్ళొచ్చండి అంటారా? ప్రార్థన ఎప్పుడు పడితే అప్పుడు చెయ్యొచ్చు, అది వేరు. కానీ
ఇన్ జనరల్ నీకంటూ ఒక నియమం ఉండాలి. డూ యూ హ్యావ్ దట్ ప్రిన్సిపల్? ప్రిన్సిపల్ ఆఫ్ ప్రేయర్ ఉందా? నియమం, ప్రిన్సిపల్ ఎప్పుడైతే నీకుందో వెంటనే దాని కొరకు ఒక టైం ఏర్పరచుకుంటావు. ప్రార్థన కాలం, ఇవన్నీ బైబిల్లో ఉన్నాయి, అన్నీ నేను చెప్పడం లేదు. పగలు 3 గంటలకు ప్రార్థన కాలమున పేతురు యోహానులు దేవాలయంలోనికి ఎక్కి వెళ్తుండగా నీకంటూ ఒక పర్టికులర్ టైం ఉండాలి. ప్రార్థన కాలం ఎప్పుడైతే ఉందో వెంటనే ప్రార్థనా స్థలం కూడా ఏర్పరచుకుంటావు. Do you have the place of prayer? వీటికి నీ దగ్గర ఆన్సర్ లేకపోతే యు ఆర్ నాట్ సీరియస్ అబౌట్ ప్రేయర్. ఇఫ్ యు ఆర్ నాట్ సీరియస్ అబౌట్ ప్రేయర్, యు ఆర్ నాట్ సీరియస్ అబౌట్ ద లార్డ్ హిమ్సెల్ఫ్. ప్రార్థన పట్ల తీవ్రత నీకు లేకపోతే అసలు ప్రభు పట్లే నీకు లేనట్లు లెక్క. ప్రార్థన అవసరము లేని ప్రభువే ఇన్ని పర్యాయాలు ప్రార్థన కొరకు ఆయన వేకువనే ప్రార్థించి, తెల్లవారినప్పుడు ప్రార్థించి, సాయంకాలమైనప్పుడు ప్రార్థించి, ప్రార్థించుట యందు రాత్రి గడిపి, ఇవి జనరల్ ప్రేయర్స్. కానీ రెగ్యులర్ ప్రేయర్ ఏంటి? ఆయన వాడుక చొప్పున ఒలీవ కొండక, దట్ వాస్ హిజ్ రెగ్యులర్ టైం. ఇది కాక ఉప్పు, పప్పు, చింతపండు ఇవన్నీ ఎక్కడ ఉంటాయి? వంటగదిలో. మగ్గు, షాంపూ, సబ్బు ఇవన్నీ ఎక్కడ ఉంటాయి? బాత్రూంలో. దిండ్లు, దుప్పట్లు, బెడ్ ఎక్కడ ఉంటుంది? బెడ్రూమ్లో. ప్రతిదానికి ఒక స్థలం ఉంది కదా, ప్రార్థనకు స్థలం వద్దా? అది ఏదో వెంటనే మీరు అనొచ్చు, అయ్యా మాది ఒకటే గది, ఒకటే ఇల్లు అని. అయితే ఏదైనా ఒక మూల తప్పకుండా నువ్వు స్థలాన్ని కేటాయించుకోవాలి. అది అవసరం అయినప్పుడు, అవసరం అని నీకు అర్థమైనప్పుడు దాని కొరకు కేటాయించుకోవాలి. ఒకవేళ ఇంట్లో కుదరటం లేదు, దేవాలయం పని అక్కడ కుదరటం లేదు, గ్రౌండ్ ఏదో ఒక స్థలం ఇంట్లో కుదరటల్లా. అందుకే స్త్రీలందరూ ఏమనుకున్నారు? మన ఇళ్లల్లో ప్రార్థన చేస్తే కుదరదు కాబట్టి అందరం కలిసి నదీ తీరానికి వెళ్దాం అనుకున్నారు. ఎక్కడ అన్నాను? అపోస్తలుల కార్యాలు 16వ అధ్యాయంలో నదీ తీరానికి వెళ్ళి ప్రార్థన చేద్దాం అనుకున్నారు. కాబట్టి ప్రార్థనా సమయాన్ని కోరుకునే వాళ్ళు ప్రార్థనా స్థలం కొరకు ఆశపడుతుంటారు. ఈ ఉదయకాలం ఈ ప్రశ్నతో మన మనసులో ఒక ఆలోచన ప్రారంభం కాను. డూ యూ హ్యావ్ ఎ రెగ్యులర్ ప్రేయర్ టైం? డూ యూ హ్యావ్ ఎ రెగ్యులర్ ప్రేయింగ్ ప్లేస్? ఆ రెండిటికి జవాబు లేకపోతే నువ్వు ప్రార్థన పట్ల తీవ్రత లేదని అర్థం. పరీక్ష రాసేవాడు ఎక్కడ కూర్చుంటాడు? ఎగ్జామ్ హాల్లో. నేను గేట్ దగ్గర కూర్చొని రాస్తానండి అంటే కుదరదు. దానికి ఒక ప్లేస్ ఉంది. అలాగే ఎగ్జామ్ మధ్యలోనే వాష్రూమ్కి వెళ్తానండి, బయట అక్కడికి వాష్రూమ్కి వెళ్ళేదాకా టైం అవుతుంది కాబట్టి ఎగ్జామ్ హాల్లోనే వెళ్తానంటే కుదరదా? ప్రతిదానికి ఒక స్థలం ఉంది. ప్రార్థనకు కూడా క్రైస్తవ జీవితంలో ఒక స్థలం కేటాయించుకోవాలి. ఉందా అది? అదే చాలా ప్రాముఖ్యం. యేసుప్రభు వారు అలా చేశారు, శిష్యులు అలా చేశారు, మనం కూడా కలిగి ఉందాం. ఎందుకంటే ప్రార్థన జీవితంలో చాలామంది ఓడిపోతున్నారు. అందుకే క్రైస్తవ జీవితంలో ఓడిపోతున్నారు. ఎక్కువ మంది క్రైస్తవులలో ప్రార్థన లేకపోవట కారణం ఏంటంటే ప్రార్థన లేకుండా బతకటం అలవాటైపోయిందంట.
ఏమైపోయింది? అలవాటైపోయింది. ప్రార్థన లేకుండా జీవించటం అలవాటైపోయింది. మొక్కుబడి ప్రార్థన చేసుకోవడం అలవాటైపోయింది. అందుకే పాటలో కూడా పాడతాం, నామకార్థ భక్తి ప్రార్థన కాలిపోవు ప్రభువు తీర్పులో. నామకార్థ భక్తి. ఏం ప్రార్థన అది? నామకార్థ ప్రార్థన అంటే, ఓ గాడ్ బ్లెస్ మై మమ్మీ, బ్లెస్ మై డాడీ, బ్లెస్ మై సిస్టర్ అండ్ బ్లెస్ మీ, వీ ఫోర్ అండ్ నో మోర్. ఇది వాడుక ప్రార్థన. నన్ను కాపాడు, మా అమ్మాయిని కాపాడు, మా నాన్న కాపాడు, మేము నలుగురమే. ప్రతిరోజే కదే ప్రార్థన చేసుకుంటున్నామంటే చేసుకుంటున్నాను. నామకార్థ ప్రార్థన. ప్రియులారా, ప్రార్థనలో లోతైన అనుభవంలోనికి వెళ్ళడం, అది మనం అలవాటు చేసుకుందాం. కాబట్టి ఇది ప్రార్థన. మొదటి ఆశీర్వాదాన్ని నేను చెబుతాను, రండి. పాత నిబంధనలో ఒక 2, కొత్త నిబంధనలో ఒక 2 నేను మీ దృష్టికి తెస్తాను. రాజుల 2వ గ్రంథం 4వ అధ్యాయం. 2వ రాజుల గ్రంథం 4వ అధ్యాయం. 2వ రాజులు 4. ఇది ఆఫ్ చేశాను. రాజుల 2వ గ్రంథం 4వ అధ్యాయం 32వ వచనం. ఎలీషా ఆ ఇంటజొచ్చి బాలుడు మరణమై ఉండి తన మంచము మీద పెట్టబడి ఉండుట చూచి, 33 కలిసి చదవండి. తానే లోపలికి పోయి వారిద్దరే లోపలనుండగా తలుపు వేసి యెహోవాకు ప్రార్థన చేసి. ప్రియులారా, యేసు ప్రభు వారు మత్తయి సువార్త 6వ అధ్యాయం 6వ వచనంలో చెప్పిన మాట యాంత్రికంగా యాదృచ్ఛికంగా చెప్పింది కాదు. ఆల్రెడీ పాత నిబంధన భక్తులు దాన్ని ప్రారంభించి పాటించిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళల్లో ఎలీషా ఒకడు. తలుపు వేసి ప్రార్థన చేయడం ఎలీషాకు అలవాటు. ఉందా మీ బైబిల్లో? నా బైబిల్లోనుందా? మళ్ళీ చదవండి 33. తానే లోపలికి పోయి వారిద్దరే లోపల ఉండగా తలుపు వేసి యెహోవాకు క్లోజ్డ్ ద డోర్ అండ్ ప్రేయిడ్. తలుపు వేసి యెహోవాకు ప్రార్థన చేసి. ఇదంతా నేను వివరించటం లేదు, కానీ దీని ఫలితం చెప్తాను. చచ్చిపోయిన శవం లోపల ఉంది, బతికేదాకా ప్రార్థన చేశాడు. ఇది ఆత్మీయంగా మనం అన్వయించుకుందాం. మీ ఇంట్లో కూడా కొన్ని శవాలు ఉన్నాయి. శవాలంటే మా ఇంట్లో శవాలు ఏవి లేవండి అనొచ్చు. బైబిల్ దృష్టిలో శవాలంటే ఎవరో తెలుసా? ప్రభు రక్షణ లేని వాళ్ళు. అంతేకాదు, సుఖభోగాల్లో బతికేవాళ్ళు. తిమోతి 1వ పత్రిక 5వ అధ్యాయంలో ఉంటుంది అన్నమాట. సుఖభోగములయందు బతుకున్నది, జీవించినది, బతికి ఉండి చచ్చినదని. కాబట్టి బైబిల్లో శవాలు 2 రకాలు. పాపములలో, అపరాధములలో జీవించేవాళ్ళు, వాళ్ళు శవమే. సుఖభోగాల్లో బతికేవాళ్ళు, వాళ్ళు కూడా శవమే. ఈ శవాల గురించి జీవించిన వాళ్ళపైన ఒక బాధ్యత ఉంది. ఏంటి ఆ బాధ్యత? తలుపు వేసి ప్రార్థన చేయాలి. యవనస్తుడైన కొడుకు, చేతికి వచ్చిన కొడుకు బాధ్యత లేకుండా పనికి మాలిన బతుకుతూ ఇష్టానుసారంగా జీవిస్తూ అవతల గదిలో తల్లి ప్రార్థిస్తుండగా యువతల గదిలో వేశ్యతో కులుకుతూ ఉంటే, ఈవిడ బాధతో మూలుగుతూ ఉంటే ఒక్కోసారి లేచి బయటకు వచ్చి తలుపు కట్టి, ఏంటి అట్టేడుస్తున్నావు, ఎవడో చచ్చిపోయినట్టు అనేవాడు అమ్మని. కానీ తిట్టుకునేది కాదు. ఒక్కోసారి తాగి రోడ్డు మీద పడిపోయేవాడు. అమ్మో మోనిక, మీ అబ్బాయి అక్కడ తాగి రోడ్డు మీద పడిపోయాడు, వెళ్ళు అని చెబితే వెళ్ళి ఆ కొడుకుని తీసుకొని వచ్చి కోటు ఓడదీసి, బూట్లు ఓడదీసి మంచం మీద పడుకోబెట్టి ఆ పడిపోయిన మూతి ఇదంతా కడిగి
మళ్ళీ గదిలోకి వెళ్ళి ఏడుస్తూ ప్రార్థించేది. డీజే సౌండ్ పెట్టుకొని ఒకరోజు ప్రోగ్రాం జరుగుతూ ఉండగా, డ్యాన్స్ వేస్తూ ఉండగా సడన్గా ఏదో మెరుపు తన మీద మెరిసినట్టు ఆగిపోయాడు. రోమాపత్రిక 13వ అధ్యాయంలో మాట అతనికి జ్ఞాపకం వచ్చింది. క్రమంగా స్లో అయిపోయాడు. ఇతనే అల్లరి బ్యాచ్ అంతటికి మూలకారకుడు. ఆయన వెనక్కి తగ్గితే ఏంట్రా ఆగిపోయావు అన్నారు. క్రమంగా వెనక్కి తగ్గుతున్నాడు. అరే ఇంకొక ఫిగర్ ఏదో దొరికుంటుందిరా ఇడికి అన్నారు. ఏం పట్టించుకోవాలా, వెనకాలకి వెళ్ళిపోయాడు. ఎందుకు వచ్చిందో దుఃఖం, భయంకరమైన దుఃఖం వచ్చింది. జుట్టు పీక్కుంటూ ఇంటికి వెళ్ళి, దేవా, దుష్టుణ్ణి ప్రభువా, దుర్మార్గుణ్ణి ప్రభువా, జీవించడానికి అనర్హుణ్ణి ప్రభువా, నన్ను క్షమించు ప్రభువా. ఎందుకు వచ్చింది అంత దుఃఖం తెలియదు. ప్రార్థన చేశాడు. తర్వాత క్షమించబడి అమ్మ దగ్గరికి వెళ్ళి కాళ్ళ మీద పడి క్షమాపణ అడిగాడు. తర్వాత ఆయన పలికిన మాటలే మన ప్రార్థన క్యాలెండర్లో రాస్తుంటాం. నా తల్లి కన్నీటి ప్రార్థన ప్రవాహంలో పరలోకపు కృపాసింహాసనం దగ్గరికి కొట్టుకొని వచ్చిన పాపిని నేను. ఆయన పేరే సెయింట్ ఆగస్టీన్. పాపాత్ముడు, అంతకుముందు సిన్నర్, కానీ సెయింట్ అయ్యాడు. ఎలాగో తెలుసా? తలుపు వేసుకొని ప్రార్థించిన తల్లి. మీ ఇంట్లో ఇలాంటి శవాలు ఏమైనా ఉన్నాయా? క్లోజ్ ద డోర్ అండ్ ప్రే. దేవుడు కార్యం చేస్తాడు. రాజుల 2వ గ్రంథం 4వ అధ్యాయం. రాజుల 2వ గ్రంథం 4వ అధ్యాయం 4వ వచనం. అప్పుడు నీవు నీ ఇంటి లోపలికి వచ్చి నీవును నీ కుమారులను లోపల నుండి తలుపు మూసి, లోపల నుండి తలుపు మూసి. ఇక్కడ సందర్భం ఏంటో తెలుసా? అప్పుల్లో మునిగిపోయింది కుటుంబం. అప్పు చేసిన ఆయన చచ్చిపోయాడు. అప్పు, నా వైపు చూడండి అందరూ, అప్పు తీసుకునేటప్పుడు తీయగా ఉంటుంది, తీర్చేటప్పుడు చెప్పండి చేదుగా ఉంటుంది. దొరుకుతుందని డ్వాక్రాలు అటు ఇటు లాగి పెడేస్తున్నారు కొందరు. జాగ్రత్త. అప్పు చేయడానికి బైబిల్ వ్యతిరేకం. ఒకవేళ చేసావా తీర్చడానికి బైబిల్ ప్రోత్సహిస్తుంది. అంతేగాని దానికోసం ఉపవాసం ఉండి రుణమాఫీ ఎప్పుడు చేస్తారని ప్రార్థన చేయమని చెప్పట్లా. లాగిన దగ్గరికి లాగుతుంటారు కొంతమంది. సరే, ఈయన మంచోడే, భక్తిపరుడే, కానీ అప్పు చేశాడు. అప్పు చేసి చచ్చిపోయాడు. యూదుల సంప్రదాయం ఏం చెబుతుందంటే, అప్పు చేసిన వాడు చచ్చిపోతే అతనికి గనక మగపిల్లలు ఉంటే ఆ మగపిల్లలకి 18 సంవత్సరాలు నిండే వరకు ఆగి వాళ్ళని తెచ్చి పనిలో పెట్టుకొని అప్పు తీరే వరకు పని చేపించుకొని వాళ్ళని పంపించేయచ్చు. బహుశా సచివాలయానికి వెళ్ళి వీళ్ళు డేట్ ఆఫ్ బర్త్లు కనుక్కొని ఉంటాడు అప్పు వచ్చినోడు. ఏ రోజు వీళ్ళకి 18 వస్తాయా చూసి కరెక్ట్గా వెళ్ళి పొద్దుటే వెళ్ళి తలుపు కొట్టాడు. ఏంటని తలుపు తీస్తే పిల్లల్ని పంపించు అన్నాడు. ఏంటి పిల్లల్ని పంపించడం అంటే, అదే మీ పిల్లలు, నేను ఇప్పుడు దాకా నువ్వు విధవరాలు అని నీ జోలికి రాలా, మన ధర్మశాస్త్రమే చెప్తుంది కదా, కాబట్టి నీ పిల్లల్ని పంపించు, పనిలో పెట్టుకుంటాను. వెంటనే ఆవిడ ఏం చేసిందంటే, అయ్యా ప్లీజ్ కొద్దిగా ఆగండి, దైవజనుడి దగ్గరికి నేను వెళ్తాను అంది. ఎలీషా దగ్గరికి వచ్చింది. అది స్టోరీ. చెబితే ఆయన ఏమన్నాడో తెలుసా? నా వల్ల నీకేం కావాలి, నీ ఇంట్లో ఏముంది అది చెప్పు అన్నాడు. అయ్యా అన్నీ అమ్ముకున్నాం, బెడ్ అమ్ముకున్నాం, నగలు అమ్ముకున్నాం, ఫర్నిచర్ అమ్ముకున్నాం, ఒక్కటే మిగిలింది. ఏం మిగిలిందమ్మా? నూనె కొండ. తెలుగులో నూనె కొండ అని ఉంది, కానీ ఇంగ్లీష్లో ఫ్లాస్క్ ఆఫ్ ఆయిల్ అని ఉంటుంది. అంటే నూనె ఉన్న ఫ్లాస్క్ అన్నమాట. యూదులు ఏదైనా అమ్ముకుంటారు, కానీ ఈ నూనె కొండ మాత్రం అమ్మరు.
ఎందుకు అమ్మరంటే వాళ్ళ తాత ముత్తాతల నుండి వస్తున్న సనాతనంగా వస్తున్న ఒక ఆస్తిలాగా భావిస్తారు. అది వాళ్ళను అభిషేకించుకోవడానికి, వాళ్ళ శరీరాలను అభిషేకించుకోవడానికి దాన్ని వాడతారు. అన్నీ అమ్ముకుంటారు కానీ అదొక్కటి అమ్ముకోరు. అదే అమ్ముకోలేదు ఆవిడ. దట్స్ ఇనఫ్, చాలు. నువ్వు ఇంటికి వెళ్ళి మీ పిల్లలతో దొరకగలిగిన కుండలన్నీ తీసుకొచ్చి ఇంట్లో పెట్టి తలుపు వేసి, ప్రార్థన అనే పదం లేదు కానీ ఇట్ ఈజ్ అండర్స్టూడ్, తలుపు వేసి ఆ నూనెతో నింపండి అన్నారు. మిగతా స్టోరీ అంతా మనకు తెలుసుగా. అయితే ఒక క్వశ్చన్ అడుగుతున్నాను, జాగ్రత్తగా ఆన్సర్ చెప్పండి. కొండలు అయిపోయినాయా, నూనె అయిపోయిందా? కొండలు అయిపోయినాయి. దట్ ఈస్ ద సీక్రెట్ ఆఫ్ ప్రేయర్. ఒకవేళ అప్పుల్లో, అవసరతల్లో ఉన్నావా, తలిపేసి ప్రార్థన చేయి. అందుకు నేను మొదటి సందర్భానికి పేరు పెడుతున్నాను. మొదటి సందర్భం విక్టరీ ఓవర్ డెత్. రెండవ సందర్భానికి పేరు పెడుతున్నాను విక్టరీ ఓవర్ డెట్. మొదటిది మరణంపై జయం, రెండవది రుణంపై జయం. తలిపేసి ప్రార్థన చేసింది ఆ కుటుంబం. దేవుడు చేయగలుగుతాడు. యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా కలదా? నేను వివరంగా చెప్పడం లేదు, మూడవ సందర్భం చెప్తాను. యోహాను సువార్త 20వ అధ్యాయం. పాత నిబంధనలో 2 చెప్పాను, కొత్త నిబంధనలో 2 చెప్తాను. యోహాను సువార్త 20వ అధ్యాయం 19వ వచనానికి రండి, కలిసి చదువుదాం. ఆదివారము సాయంకాలమున శిష్యులు యూదులకు భయపడి తాము కూడి ఉన్న ఇంటి తలుపులు మూసుకొని ఉండగా. ఏం మూసుకున్నారు? తలుపులు మూసుకున్నారు. ఎందుకు మూసుకున్నారు వీళ్ళు ఇక్కడ? భయంతో. ఎందుకు? అరే యేసు ప్రభువుని చంపేశారు, నెక్స్ట్ ఇక మనం మాటికి మాట్లాడేది నేనే. ఎవరిని? పేతురు. నెక్స్ట్ టర్న్ నాదే అని పేతురు. నువ్వు అక్కడ ఏముందలే, ఆయనకు ఆనుకొని కూర్చునేది నేను కదా అని యోహాను. సర్లే, అసలు మీళ్ళిద్దరూ పేద బ్యాక్గ్రౌండ్, నాది రిచ్ బ్యాక్గ్రౌండ్, మా అత్తయ్య, నేను ట్యాక్స్ కలెక్టర్ని కదా, నన్ను పట్టుకెళ్తారు అని ఆయన. ఈ రీతిగా అందరికి భయంతో బిక్కుమంట కూర్చున్నారు. వాళ్ళల్లో బయట నుంచి భయం ఒక ఆలోచన అయితే, ఇంట్లో నుండి భయం మరొక ఆలోచన, లోపల నుంచి భయం మరొక ఆలోచన. ఏంటంటే, అరే మనం అన్నీ వదిలేసి వచ్చాం, యేసు ప్రభు మనల్ని వదిలేసి వెళ్ళిపోయాడు, ఆయన గనక మనతో ఉంటే ఒక అద్భుతం చేసి తలోక బుట్ట ఇచ్చేవాడు. ఇప్పుడు బుట్టా ఖాళీ, తట్టా ఖాళీ, మన పొట్టా ఖాళీ. ఏంటి మన పరిస్థితి? తలుపేసుకున్నారు. ఏం చేశారు? ప్రభువా, మేమేమైనా భ్రమపడ్డామా? మెస్సయ్య అని తొందరపడిపోయి ఆయన వెంట వెళ్ళిపోయామా? తలుపేసుకున్నారు. అక్కడ ఒక అద్భుతం జరిగింది. యేసు వచ్చి మధ్యను నిలిచి, ఆ మాట భలే ఇష్టమైన మాట అండి. యేసు వచ్చి మధ్యను నిలిచి. కన్ఫ్యూజన్లో ఉన్నారు, గందరగోళంలో ఉన్నారు. ప్రభు వచ్చి వాళ్ళ మధ్యలో నిలిచాడు. ప్రియులారా, ఎప్పుడైనా వాక్యం మీద, దేవుని మీద అనుమానం వచ్చిందా? తలుపేసి ప్రార్థన చేయండి. క్లోజ్ ద డోర్ అండ్ ప్రే. తలుపేసి ప్రార్థన చేయండి. 4వ మాట చెప్తాను. అపోస్తల కార్యములు 12వ అధ్యాయం, యాక్ట్స్ 12:13. 12-13.
అతడు తలవాకిటి తలుపు తట్టుచుండగా, చాలు. అంటే పేతురు తలుపు తడుతున్నాడు. ఈ సందర్భం ఏంటి? 12వ అధ్యాయం 5వ వచనం చదివితే తెలుస్తుంది. పేతురు చెరసాలలో ఉంచబడెను, సంఘమైతే అతని కొరకు అత్యాసక్తితో దేవునికి ప్రార్థన చేయుచుండెను. పేతురు చెరసాల్లో ఉన్నాడు, సంఘం ప్రార్థనలో ఉంది. ప్రార్థన చేసే సంఘం ఏం చేస్తుంది? తలుపేసుకొని ప్రార్థన చేస్తుంది. అసాధ్యం అనుకున్న కార్యం దేవుడు సాధ్యపరిచాడు. పేతురు రాడు అని అనుకున్నారు, కానీ వచ్చాడు. పేతురే తలుపు తడుతున్నాడు. ఇది సంఘం మీదకి అపాయం వచ్చింది, ఆ అపాయంపై జయం. యోహాను సువార్త 20వ అధ్యాయంలో వాళ్ళ హృదయాలకు అనుమానం వచ్చింది, అనుమానంపై జయం. చెప్పండి. మొదటిదిగా ఏంటి? మరణంపై జయం, విక్టరీ ఓవర్ డెత్. రెండవది రుణంపై జయం, విక్టరీ ఓవర్ డెత్. మూడవది అనుమానంపై జయం, విక్టరీ ఓవర్ డౌట్. నాలుగవది అపాయంపై జయం, విక్టరీ ఓవర్ డేంజర్. సంఘం మీదకి అపాయం వచ్చింది. ఈ 4 సందర్భాల్లో తలుపులు వేసుకొని ప్రార్థన చేశారు. మరొక సీక్వెన్స్ చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. మొదటి సందర్భంలో ఒక్క వ్యక్తే ప్రార్థించాడు, అది పర్సనల్ ప్రేయర్. రెండవ సందర్భంలో కుటుంబం ప్రార్థించింది, ఇట్స్ ఎ ఫ్యామిలీ ప్రేయర్. మూడవ సందర్భంలో కొంతమంది ప్రార్థించారు. ఎంతమంది ఉన్నారు అక్కడ? లెక్క చెప్పండి. ఎంతమంది ఉన్నారు అక్కడ ఆ మీటింగ్లో? యోహాను సువార్తలో ఎంతమంది ఉన్నారు? 10, 11, 12? 12 కాదు, యోధా చచ్చిపోయాడు. 11 కూడా కాదు, తోమా ఆబ్సెంట్ అయ్యాడు. సో 10 మందే ఉన్నారు. సో ఏ గ్రూప్, ఒక సమూహం, గ్రూప్ ప్రేయర్. నాలుగవది చర్చ్ ప్రేయర్. ఇప్పుడు నా వైపు చూడండి. మీ ప్రార్థన జీవితం సరిగ్గా ఉందంటే ఈ 4 సరిగ్గా ఉండాలి. చెప్పండి ఏంటిది? పర్సనల్ ప్రేయర్, వ్యక్తిగత ప్రార్థన. 2 ఫ్యామిలీ ప్రేయర్, కుటుంబ ప్రార్థన. 3 గ్రూప్ ప్రేయర్, సామూహిక ప్రార్థన. స్త్రీలు కొంతమంది, లేదా సండే స్కూల్ టీచర్లు కొంతమంది, పురుషులు కొంతమంది, పరిచారకులు కొంతమంది. గ్రూప్ ప్రేయర్. యవనస్తులు కొంతమంది, సండే స్కూల్ పిల్లలు కొంతమంది. గ్రూప్ ప్రేయర్. నెక్స్ట్ చర్చ్ ప్రేయర్, సంఘ ప్రార్థన. ఏ యాంగిల్లో రిపేర్ ఉంది మీకు? టెన్త్ క్లాస్ పాస్ అవ్వాలంటే 6 సబ్జెక్టుల్లో 5 పాస్ అయితే సరిపోదుగా? ఒకటే కదండి ఫెయిల్ అయ్యేది. 5 సరిపోదా? పోనీ 4. ప్రార్థనా జీవితం బాగుంది అని ఎప్పుడు చెప్పగలం? ఒక వ్యక్తి యొక్క వ్యక్తిగత ప్రార్థన, కుటుంబ ప్రార్థన, సామూహిక ప్రార్థన, సంఘ ప్రార్థన. ఈ 4 ఎక్కడ దెబ్బతిన్నా అది మరమ్మత్తు చేయబడాల్సిందే. ఆలోచిస్తారా? వేర్ ఈస్ ద రిపేర్ రైట్ నౌ? నీ మనసుకి ఏమనిపిస్తుంది? పర్సనల్ ప్రేయర్లో ఓడిపోయావా? ఫ్యామిలీ ప్రేయర్లో ఓడిపోయావా? గ్రూప్ ప్రేయర్లో ఓడిపోయావా? చర్చ్ ప్రేయర్లో ఓడిపోయావా? ప్రభువు చెప్తున్నాడు, ఇది చివరి కాలం.
జరగబో వీటినల్లా తప్పించుకోవాలంటే ఎల్లప్పుడూ ప్రార్థన చేయండి. ప్రార్థన కూడికలు ఎక్కువ చేసుకోండి. అరే ఉన్న కూడికే రాలేకపోతున్నామంటే ఇంక ఎక్కువ చేసుకోమంటారేంటి? ఉట్టికి ఎగరలేనమ్మా స్వర్గానికి ఎగిరింది అన్నట్టు బైబిల్ చెబుతుంది, నేను చెప్తున్నాను అంతే. పాటిస్తే ప్రభువుకు సంతోషం, పాటించకపోతే ఎవరి కర్మ వాళ్ళది అంతే. వాక్యం సత్యమైనది, వాక్యం స్వచ్ఛమైనది, వాక్యం తిన్ననిది. వాక్యాన్ని వంకర చేసి లాగలేవు, నువ్వు దానికి తగ్గట్టు సరి అవ్వాల్సిందే. వాక్యాన్ని యూ కెనాట్ అలైన్, యూ కెనాట్ డ్రాగ్, పుల్ ద వర్డ్ ఆఫ్ గాడ్ టు యువర్ వేస్, బట్ యూ హ్యావ్ టు మెండ్ యువర్ వేస్ అకార్డింగ్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యానికి తగ్గట్టుగా నీ జీవితాన్ని మలుచుకోవాలి, వాక్యాన్ని లాగడం కాదు. వాక్యాన్ని లాగేవాళ్ళు ఎట్లుంటారు? ప్రార్థన చేయాలనే ఉంది బ్రదర్, యేసు ప్రభువే చెప్పాడుగా, ఆత్మ సిద్ధమే కానీ అదేమంటారు? వాక్యాన్ని లాగడం, బలహీనత కవర్ చేసుకోవడానికి పుల్ చేయడం. అంటే నీ బలహీనత కవర్ చేసుకోవడానికి అవతల దాన్ని లాగడం. సో 4 బ్లెస్సింగ్స్. నెక్స్ట్ ఏం చెప్తానన్నాను? ఆటంకాలు త్వరగా చెప్తాను రండి. నంబర్ 1 అవిధేయత. నేను రెఫరెన్సులు చదివించను, జస్ట్ మెన్షన్ చేస్తాను, కావాలంటే రాసుకోండి. అవిధేయత, ఇఫ్ యు హ్యావ్ డిజొబీడియన్స్, దీనికి రెఫరెన్స్ సామెతలు 28:9. ధర్మశాస్త్రము వినబడకుండా తన చెవిని తొలగించుకొని వాని ప్రార్థన యెహోవాకు హేయం. ఇట్ ఈస్ అన్ అబామినేషన్. దేవుని వాక్యం వినని తత్వం నీలో ఉంటే యువర్ ప్రేయర్ కాంట్ బి హర్డ్. దట్ ఈస్ నంబర్ 1. రెండవది అపవిత్రత, సిన్ ఇన్ ద లైఫ్. రెఫరెన్స్ కీర్తనల గ్రంథం 66:18. నా హృదయమందు నేను పాపమును లక్ష్యము చేసిన ఎడల ప్రభువు నా మనవి వినకపోవను. ఇది రెండవ ఆటంకం. ఈ ఆటంకాలుంటే ప్రార్థన పనిచేయదు. మొదటిదేంటి? అవిధేయత. రెండవదేంటి? అపవిత్రత. పాపం చేయడం కాదు, పాపాన్ని లక్ష్యం చేయడం. లక్ష్యం చేయడం అంటే దాని మీద అభిమానం ఉండడం. ఒక ఆయన చాలా కాలం క్రితం టీ తాగే సెంటర్లో నిలబడి బాగా టీ తాగుతూ అని పీల్చుకుంటున్నాడు. ఏం పెద్ద టీ నోటితో కదా ఒకళ్ళు కొంతమంది టీ తాగేటప్పుడు అని తాగుతారు, సౌండ్ సిస్టమ్. అండ్ మీరు నోటితో పాటు ముక్కుతో కూడా సౌండ్ చేస్తున్నారంటే ఆ పక్కన ఆయన చెప్తున్నాడు, ఆయనకి రక్షణ పొందకముందు గంట చుట్ట అంటే ఇష్టం అంట. ఆ పక్కన ఆయన చుట్ట తాగుతున్నాడు, అందుకని టీ తాగుతూ ముక్కుతో పీల్చుకుంటున్నాడు ఆ వాసన. ఈయన చుట్ట తాగట్లేదు, కానీ చుట్ట మీద మమకారం చావలా. పాపం చెయ్యడం వేరు, పాపాన్ని లక్ష్యం చేయడం వేరు. దాని మీద లైకింగ్ నీకున్నా యువర్ ప్రేయర్ కాంట్ బి హర్డ్. అపవిత్రత. మూడవది చెప్తాను, క్షమాగుణం లేకపోవడం. రెఫరెన్స్ మార్కు సువార్త 11:24-26 వరకు చదువుకోండి. క్షమాగుణం లేకపోవడం, క్షమాలేమి. నువ్వు ఎవరినైనా క్షమించలేకపోతే, ఇక్కడ కొంచెం వివరణ చెప్పాలి. క్షమించలేకపోవడం అంటే అర్థం ఏంటో తెలుసా? నీ పర్సనల్ విషయాల్లో, దేవుడి వాక్యం దగ్గర కాదు. అర్థమవుతుందా తేడా? దేవుడి వాక్యం దగ్గర అంటే దేవుని వాక్యానికి తగినట్లుగా చాలామంది బతకరు, అవి క్షమిస్తారు. వీళ్ళని ఎవరైనా అంటే అవి తట్టుకోలేరు. నిన్నేదైనా అంటే క్షమిస్తే అది ఇక్కడ మాట్లాడేది ఆ క్షమాపణ. దేవుడి విషయంలో చేసిన తప్పు విషయం కాదు అది.
వాక్యం విషయంలో చేసిన తప్పు విషయం కాదు, అది దేవుడు చూసుకుంటాడు. నీ పర్సనల్గా నీకెవరి మీదైనా ఉంటే, క్షమించలేని తత్వం నీలో ఉంటే నీ ప్రేయర్ వినపడదు, దేవుడు వినడు. అర్థమైందా? 4వది, నేను త్వరగా వెళ్ళిపోతున్నాను. అసమాధానం అంటే కుటుంబ సభ్యుల మధ్య అసమాధానం. దీనికి రెఫరెన్స్ పేతురు మొదటి పత్రిక 3వ అధ్యాయం 7వ వచనం. ఫ్యామిలీ మెంబర్స్ మధ్య, భార్యాభర్తల మధ్య కానీ, తల్లిదండ్రులు పిల్లల మధ్య కానీ అసమాధానం ఉంటే దేవుడు ఆ ప్రార్థన వినడు. ఇక్కడ ఎవరైనా ఉన్నారా? మాట్లాడుకొని భార్యాభర్తలో, మాట్లాడుకొని తల్లిదండ్రులు పిల్లలు ఉంటే మీ ప్రార్థన 1 వే ట్రాఫిక్కే, దేవుడు విండో. ఫ్యామిలీ రిలేషన్స్ అఫెక్ట్ మచ్ యువర్ ప్రేయర్ లైఫ్. అంతేగాని మాట్లాడుకొని అన్నదమ్ముళ్ళు, అక్క చెల్లెండ్రు సంబంధాలు ప్రార్థన ప్రభావితం చేస్తాయి. తెలుసా మీకు ఈ సంగతి? దీనికి అసమాధానం అని పేరు పెట్టాను నేను. 5వదిగా అనుమానం. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం. అనుమానం. దేవుడు చేస్తాడా చెయ్యడా, జరుగుద్దా జరగదా, అనుమానం. ఎన్నయ్యాయి? 5. చాలండి, మొత్తం ఇంకొక 5 ఉన్నాయి నా దగ్గర, అంత మటుకు చాలు. గుర్తున్నాయా? ఒకసారి చెప్తారా? ప్రార్థనకి ఆటంకాలు ఏంటో: అవిధేయత, అపవిత్రత, క్షమాలేమి, అసమాధానం, అనుమానం. ఎన్ని అకారాలు ఉన్నాయి? అకారాలు 4. ఈ అకారాలు అపకారాలు చేస్తాయి, నీ ప్రార్థనా జీవితం మీద దెబ్బ కొడతాయి. These are the worms that eat away the roots of your prayer. These are the rats that eat away the roots of your prayer. నీ ప్రార్థన వేరును తినివేసే ఎలుకలివి. నువ్వు ప్రార్థన చేస్తూనే ఉంటావు, దేవుడు వినడు. కార్యక్రమం జరుగుతుంది. ఇవి ఆటంకాలు. చివరిగా ప్రార్థనలో ఎన్ని పద్ధతుల ద్వారా చేయొచ్చు చెప్తాను రండి. 10 పద్ధతులు ఉన్నాయి బైబిల్లో. నంబర్ 1, సిట్ అండ్ ప్రే. కూర్చొని చేయొచ్చు. ఇది మాత్రం యెహోవా నిస్సీ వాళ్ళకు సూపర్గా అబ్బింది. ఏంటది? కూర్చొని చేయడం. ఓకే, సరే, స్థలం లేకపోవడాన్ని బట్టో వయసుని బట్టో చేస్తే పర్లేదు. కానీ నాకు విచిత్రమైన సంగతి ఏంటంటే, పెళ్లి కాని పిల్లలు కూడా దర్జాగా భాష బట్టలు వేసుకొని 2 చెంపల మీద ఇవి పెట్టుకొని చేస్తుంటే నాకు జాలి అనిపిస్తుంది. సరే, అది నంబర్ 1. నంబర్ 2, స్టాండ్ అండ్ ప్రే. నిలబడి ప్రార్థించటం. ఇందాక దానికి రెఫరెన్స్ 2వ సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం 18వ వచనం. ఇప్పుడు దానికి రెఫరెన్స్ లూకాసు వార్త 18:11. స్టాండ్ అండ్ ప్రే, నిలబడి ప్రార్థించటం. కాబట్టి లాంగ్ టైం ప్రేయర్ చేసేటప్పుడు 1-3 ప్రార్థన చేశాక నిలబడి కూడా చేయొచ్చు, మంచిది అది. ఎందుకంటే పొజిషన్ మారినట్టు ఉంటుంది, విసుగు లేకుండా ఉంటుంది. 3వది, వాక్ అండ్ ప్రే. నడుస్తూ ప్రార్థన చేయొచ్చు, నడుస్తూ కూడా చేయొచ్చు. ఎక్కడ చేయొచ్చు నడుస్తూ? రెఫరెన్స్ చెప్తారు ఎవరైనా? యోహాను సువార్త 11వ అధ్యాయం. గుడ్. ఇంకా ఇందాక ఇంకోటి చదివించాక 2వ రాజుల 4వ అధ్యాయంలో ఎలీషా తలుపేసి ప్రార్థన చేసి మళ్ళీ అటు ఇటు నడిచాడు కదా. నడుస్తే ఏమనుకున్నాడు? ప్రభువా, ఈ బిడ్డ బతకాలి ప్రభువా. వాకింగ్ అండ్ ప్రేయింగ్, నడుస్తూ ప్రార్థన చేయొచ్చు. ఎన్నే? 3. 4, లిఫ్ట్ అప్ ద హ్యాండ్స్ అండ్ ప్రే. చేతులు ఎత్తి ప్రార్థన చేయొచ్చు.
రాజుల మొదటి గ్రంథం 8వ అధ్యాయం 22వ వచనం. తిమోతి మొదటి పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం. పురుషులు తమ పవిత్రమైన చేతులెత్తి, లిఫ్ట్ అప్ యువర్ హ్యాండ్. అసలు నిజంగా చేతులెత్తి ప్రార్థన చేస్తే నిద్ర రాదు. ఈసారి ట్రై చేయండి ఎప్పుడైనా. ఎందుకంటే చేతులు ఇలాగెత్తి ప్రార్థన చేస్తే 5 నిమిషాలకి చేతులు దమ్మని పడుతుంటాయి. అది మీ కెపాసిటీ అన్నట్టు లెక్క. చేతులు ఎత్తి కూడా చేయాలి. ఇవన్నీ బైబిల్లో లెక్కలే, నా సొంత మాటలు చెప్పటల్లా. నెక్స్ట్, బౌడ్ హెడ్ అండ్ ప్రే. తల వంచి ప్రార్థన చేయడం. తల వంచి. ఆదికాండం 24వ అధ్యాయం 26వ వచనం. ఆదికాండం 24 అంటే ఎవరు గుర్తు రావాలి? ఎలియాజర్. తర్వాత నీల్ డౌన్ అండ్ ప్రే. నీల్ అండ్ ప్రే. దానియేలు 6వ అధ్యాయం 10వ వచనం. బౌ డౌన్ అండ్ ప్రే. నిర్గమాకాండం 34వ అధ్యాయం 8వ వచనం. హెడ్ బిట్వీన్ నీస్ అండ్ ప్రే. మోకాళ్ళ మధ్యలో తలబెట్టుకొని ప్రార్థన చేయడం. యవనస్తులకు పొద్దుటే ఇష్టమైన పొజిషన్ అది. లేరా, స్కూల్కి టైం అవుతుంది, కాలేజీకి టైం అవుతుందండి, ఉండు మమ్మీ ప్రార్థన చేసుకుంటున్నాను అని ఆ తలకాయ తీసి మోకాళ్ళ మధ్యలో పెట్టుకొని నిండా దుప్పటి కప్పుకుంటారు. చలికాలంలో మరీ ఎక్కువ కనపడుతుంది ఈ పొజిషన్. అది కూడా ఒక పద్ధతి. అయితే ఏలియా ఆ పొజిషన్ ఎక్కడ వాడాడు? కొండ మీద వాడాడు. ఎన్నయ్యాయి? 8. 9వది బోర్లాబడి ప్రార్థన చేయడం. లైంగ్ డౌన్, సాష్టాంగపడి. ఆదికాండం 17:3. లాస్ట్ పొజిషన్ యోహాను సువార్త 17:1. కన్నులెత్తి ప్రార్థన చేయటం. కళ్ళెత్తి ప్రార్థన చేయటం. ఆకాశం వైపు చూస్తూ ప్రార్థన చేయటం. ఎన్ని రకాలుగా పొజిషన్స్ పెట్టుకోవచ్చు మనం. అది మన కన్వీనియంట్ని బట్టి. నిద్ర వస్తుంది అనుకోండి, అప్పుడు ఏం చేయాలి? కళ్ళు తెరిచి ప్రార్థన చేయాలి, కళ్ళెత్తి ప్రార్థన చేయాలి. అర్థమవుతుందా? సో ప్రార్థన అనేది చాలా చాలా ప్రాముఖ్యమైన సంగతి అని మనం వింటున్నాం. మరి ఈ ప్రార్థన విషయంలో దేవుడు తప్పకుండా జవాబిస్తాడు. కొన్ని ప్రార్థనలకు వెంటనే జవాబు వచ్చింది, కొన్ని ప్రార్థనలకు ఆలస్యంగా జవాబు వచ్చింది, కొన్ని ప్రార్థనలకు అడిగిన దానికంటే ఊహించిన దానికంటే ఎక్కువ జవాబు వచ్చింది. ఇవి మీకు తెలుసు కాబట్టి నేను అడుగుతున్నాను. వెంటనే జవాబు వచ్చిన ప్రార్థనలు కొన్ని చెప్పండి. హిజ్కియా, గుడ్. ఏలియా, గుడ్, బాగా చెప్తున్నారు. ఎలీషా, ఓకే, గుడ్. రెఫీదీములో, గుడ్. ఇంకా సరే, కొద్దిగా ఆలస్యంగా జవాబు వచ్చిన ప్రార్థనలు ఏమన్నా చెప్పండి. అబ్రహాం చేసిన ప్రార్థన. దానియేలు కూడా 9వ అధ్యాయంలో మీరు చదివితే యెరూషలేము గురించిన కాలం సంపూర్ణమవుతుందనే గంధముల వలన గ్రహించి ప్రార్థన చేస్తుండగా దేవదూత దిగి వస్తాడు కదా. 70 సంవత్సరాలు అయిపోతుందని, అంటే 70 ఏళ్ళుగా ప్రార్థన చేస్తూనే ఉన్నాడు. ఆలస్యంగా 70 ఏళ్ళ తర్వాత జవాబు వచ్చింది. కాబట్టి దేవుడు ప్రార్థనలకు తప్పకుండా జవాబిస్తాడు. ప్రార్థనలకు ఎందుకు? ఆయన పేరే ప్రార్థన ఆలకించువాడు. రెఫరెన్స్ చెప్పాలి, ప్రార్థన ఆలకించువాడు అని ఎక్కడుంది బైబిల్లో? కీర్తనలో. మీరు రెఫరెన్స్ చెప్పమంటే సగం పుస్తకం పేరు చెప్తారు, అధ్యాయం పేరు చెప్తారు, వచనం మాత్రం చెప్పరు. అది రెఫరెన్స్ అంటే పూర్తిగా చెప్పటం. కీర్తనలు 65:2. అది ప్రార్థన ఆలకించువాడా.
సర్వ శరీరులు. మన ప్రభువుకున్న గొప్ప పేరు అది. సో ఈ రోజు నుంచి ప్రార్థన ఎవరు నిర్లక్ష్యం చేయొద్దు. తర్వాత మూడోది, అడిగిన దానికంటే ఎక్కువగా చేసిన ప్రార్థనలు ఏమన్నాయి? దేవుడు చేసిన ప్రార్థనలు బైబిల్లో ఒక్కడినే అడిగింది హన్న, కానీ దేవుడు చాలామంది పిల్లల్ని ఇచ్చాడు. తర్వాత సొలొమోను జ్ఞానాన్ని అడిగాడు, వాటితో పాటు ఐశ్వర్యాన్ని కూడా ఇచ్చాడు. ఇంకా అబెద్దునుగో ఎట్లా? యోబు స్నేహితుల విషయమై ప్రార్థించాడు, పూర్వస్థితి ప్రభు అంతకంటే రెట్టింపు అనుగ్రహించాడు. సంఘం పేతురు చెరసాల్లో నుండి రావాలని ప్రార్థించింది, కానీ దేవుడు హేరోదును కూడా చంపేశాడు. ఈ దేవుడెవరు? అడుగు వాటికంటే, ఊహించు వాటికంటే అత్యధికంగా చేయగలిగిన వాడు. కాబట్టి ప్రియులారా, ఇటువంటి ప్రార్థనా జీవితాన్ని నిర్లక్ష్యం చేయొద్దు. ఇంకా క్రైస్తవ యాత్రా జీవితాన్ని ప్రారంభించిన వాళ్ళు ఎవరైనా ఉంటే గుర్తుపెట్టుకోండి, ప్రభు ఇప్పుడే ప్రార్థన చేయాలని కోరుతున్నాడు. భూమి మీద ఉన్నంత వరకే. ప్రార్థన అనే కార్యక్రమానికి మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ ఉంది, ఎక్స్పైరీ డేట్ కూడా ఉంది. మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ అంటే ఎనోష దగ్గర ప్రారంభమైంది కార్యక్రమం, యేసు ప్రభు వచ్చేదాకా కొనసాగుద్ది. ఆ తర్వాత ప్రార్థనలు ఉండవు, ఇక నరకంలో ఉంటాయి, కానీ అది ఎక్స్పైరీ డేట్లో ఉండవు. ప్రార్థన ఏడుస్తూనే ఉండాలి. చెప్పు, భూమి మీద ఉండగా ప్రార్థిస్తావా? భూమిని వదిలేక ప్రార్థన చేస్తూ ఏడుస్తూ బతుకుతావా? తీర్మానం నీదే. తల వంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. దేవుని వాక్యం ద్వారా మీరేమి తీర్మానం చేసుకున్నారు? మనందరి పక్షంగా సహోదరుడు రాజు ప్రార్థన చేస్తారు. సర్వోన్నతుడైన మా దేవ, మీకు వందనాలు, మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను నాయన. ఈ ఉదయకాల సమయంలో మందిరంలో చేరి మా ప్రభువా, మీ పాదాల సన్నిధిని వేడుకుంటుండగా మీరు మాకు అనుగ్రహించిన ఏర్పాటును బట్టి, నడిపింపును బట్టి, మరొకసారి మీరు మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం ప్రభువా. మీ పాదాల సన్నిధిని చేరిన ప్రతి ఒక్కరిని మా ప్రభువా, వారి యొక్క ప్రతి అవసరతను కూడా మా ప్రభువా మీరు మీ చిత్తానుసారంగా అనుగ్రహించి నడిపిస్తున్నారు ప్రభువా. మీరు ఇస్తున్నటువంటి ప్రతి ఏర్పాటు కొరకై మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం మా ప్రభువా. ప్రార్థన విషయంలో వెనుకబడి ఉన్నటువంటి పరిస్థితులు కూడా మా ప్రభువా మాలో ఉన్నాయి. వాటిని కూడా మా ప్రభువా మీరు ప్రస్ఫుటంగా వాటిని వేలెత్తి చూపించారు. అందుని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. సరి చేసుకోవడానికి మరొక అవకాశాన్ని ఇవ్వండి మా ప్రభువా. మీ సన్నిధిలో కొనసాగేటువంటి భాగ్యాన్ని అనుగ్రహించమని మీ పాదాల సన్నిధికి అప్పగించుకుంటున్నాం ప్రభువా. సహాయం చేయండి. ముందున్న ప్రతి అవసరతలకు కూడా మా ప్రభువా మీ చిత్తానుసారంగా నడిపించుట ద్వారా మేము కూడా ఆ విధంగా నడుచుకోగలిగినట్లుగా తగిన సామర్థ్యాన్ని కూడా అనుగ్రహించమని మీ పాదాల సన్నిధికి అప్పగించుకుంటూ, చేరి వచ్చిన బిడ్డలందరినీ కూడా మీ పాదాల సన్నిధికి అప్పగించుకుంటూ, వెళ్ళే ప్రయాణాన్ని కూడా మా ప్రభువా మీ పాదాల సన్నిధికి అప్పగించుకుంటూ, మా ప్రభువును మీ ప్రియకుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు వారి పేరట ఈ చిన్న ప్రార్థన మీ పాదాల సన్నిధికి సమర్పించి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. తండ్రి నా దేవుని ప్రేమ, మన ప్రభువు రక్షకుడు, ఆత్మల కాపరి అధ్యక్షుడు, మన కొరకు తండ్రి కుడి పారిశ్రమన కూర్చొని విజ్ఞాపన చేస్తున్న ప్రభు అయిన యేసుక్రీస్తు కృప మనతో ఉండి ఆయన సారూప్యములోనికి మార్చటానికి మన పక్షంగా విజ్ఞాపన చేస్తూ ప్రోత్సహిస్తున్న పరిశుద్ధాత్మని సన్నిధి సహవాసం ఆయన రాకడ పర్యంతం మనకు తోడై ఆయన రాజ్యం కొరకు మనలను వ్యక్తిగతంగా, కుటుంబంగా,
సంఘముగా సిద్ధపరచునుగాక. ఆమేన్. వందనాలందరికీ. సెలవు తీసుకుందాం. గాడ్ బ్లెస్ యూ.